తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం స్త్రీ శక్తి భవనం నందు బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సన్నారెడ్డి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి పదవీ విరమణ సందర్భంగా శాలువాలతో పూలమాలలతో సన్మానించారు. వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి సమస్యపై మరియు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరంగాను చేపట్టబోయే పనులపై మరియు వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సహకరించినందుకు కూడా జనరల్ సమావేశం ఈ రోజు ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ లో వర్క్ చేసిన జాబ్ కట్ 3658, వర్కింగ్ లేబర్ వచ్చి 4915. ప్రజెంట్ పర్ డే మనకు 2600 బేసికర్స్ పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి మేము సమ్మర్ ప్రికాషన్స్ పాటించే పనులు చేయమని చెప్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు వాళ్ళకి ఇచ్చిన మెథడ్ ప్రకారం పనులు పూర్తి చేసుకొని వెళ్ళమని చెప్తున్నాము. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 533 పనులకు గాను 16 కోట్లు మంజూరుకి మేము రెడీ చేసుకున్నాము. ఆల్రెడీ స్ట్రెంత్ ఎక్కువ ఉండేటటువంటి దగ్గర పంచాయతీకి 1-2 స్కూళ్ళు మోడల్ ప్రైమరీ స్కూల్ అని పెట్టారు. మాక్సిమం ఒకటే, అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటే 2 కూడా పెట్టారు. తర్వాత యూపీ స్కూల్, హై స్కూలు, హై స్కూల్లో 6 నుంచి 10 1 నుంచి 10 ఒక హై స్కూల్. తర్వాత హై స్కూల్ ప్లస్ ఎవరున్నారో సర్వే చేసి వాళ్ళ పేరు ఇంప్లిమెంట్ చేస్తారు. చేయలేదు సార్. అదే ఆయన ఎక్కడ జనపతి పాలన సార్. అదే ఆయన 40 సంవత్సరాల క్రితం అమ్మేస్తుంది. ఆమె పేరు బోబమ్మ అనే పేరు ఉంటుంది. అతను 40 సంవత్సరాల క్రితం ఎవరికి అమ్మేస్తారు. అమ్మేస్తే కాగితం మీద అగ్రిమెంట్ కూడా కాగితం ఉన్నాయి. 275 మందిని ఐడెంటిఫై చేశారు అక్కడ. దాంట్లో మనం పాస్బుక్ ఇచ్చింది కేవలం 6 మందికి. దాంట్లో శాంక్షన్ అయింది. దాంట్లో టెండర్లు చెరువుకి ఆ లిస్ట్ మాకు గతంలో మన ఎన్రోల్ చేయాలన్నా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన పాలసీ ఏంటి? 2 years కదా మన కాదు. నా గత ప్రభుత్వంలో మనం రిజిస్టర్ చేస్తాం, క్యాన్సల్ చేసింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ క్యాన్సల్. అదే టైంలో మేము కూడా మా వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ కూడా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో పొలాలు ఖాళీగా ఉన్న తర్వాత కూడా మట్టి శాంపుల్స్ పరీక్ష తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఎవరున్నా కూడా మీ తరఫున మాకు వాంటెడ్గా నాకు శాంపుల్ నేను టెస్ట్ చేయించుకోవాలనుకుంటే మీరు కూడా వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ చెప్పి మీరు వాలంటరీగా కూడా మీరు చేయించుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం అందరూ కూడా. SC ST ఫార్మర్స్ మాత్రమే ఇప్పుడు బాగుందంటే ముందుగానే ఫీల్డ్ దిగిన తర్వాత కట్టి తీసుకెళ్ళిపోవచ్చు. అంతే, అమౌంట్ కట్టి తీసుకెళ్ళిపోవచ్చు. పే చేస్తారు. ఈ సర్వసభ్య సమావేశంలో మా రెవెన్యూకి సంబంధించి లేటెస్ట్ గా రేషన్ కార్డులు వచ్చినాయి. 5 సంవత్సరాలకు గాను ఈరోజు లేదు, 7వ తేదీ వదిలేరు. అవన్నీ కూడా డిజిటల్ ఎస్టేట్ లో ట్వీట్ చేస్తున్నారు. అవన్నీ మా విఆర్ఓలకు ఇస్తే నేను సైన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 సార్లు మళ్ళీ అది అప్డేట్ చేయాలి. ఇప్పటికీ 700 లక్షల దాటిపోయింది మనం చూసినాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం దగ్గర ఉండి ఆ గ్రామంలో ఎవరో రేషన్ కార్డు లేవు వాటి మీద కూడా గ్యాదర్ చేసి నా దృష్టికి తీసుకొచ్చినాక నేనైనా వాళ్ళకి డిజిటల్ ఎస్టేట్ పంపిస్తాను. థ్యాంక్ యూ అందరికీ కూడా. మొత్తం మీద నేను ఉపాధ్యాయుడిగా, స్కూల్ అసిస్టెంట్గా, హై స్కూల్ హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా 42 సంవత్సరాలు పదవిని నిజంగా చెప్పాలంటే విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు మన అధికారులందరి చేత ఈ విధంగా సన్మానం చేయించుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.
ముఖ్యంగా మా మిత్రుడు శ్రీనివాసు రెడ్డి గాని, మన బీవీ గారు కానీ, ఇతర అధికారులు అనధికారులు అందరూ కూడా మన ముఖ్యంగా మేడం గారు అయితే ఎక్కువ మళ్ళా ప్రపోజల్ పంపిస్తాను అనుకుంటున్నాయి. కానీ మనకు తప్పదు, మన వయసు పూర్తి అయిన తర్వాత మనం రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే.